ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్‌గా అయితే నేనైతే నా డ్రీమ్ అచీవ్ చేసుకోవడానికి ఒక స్టెప్ అయితే ముందలకేసాను. ఇంక మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయిన వీడియో ఏంటండి. ఇంకా ఫైనల్‌గా నేను మా చిత్తలైతే ఇక్కడ వెళ్తూ ఉన్నాం. మీ అందరికి తెలిసిందే మా చిత్తలు ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడైతే అమ్మవారికైతే ప్రతిసారి మొక్కుతూ ఉండని చెప్పేసి. ఇంకే పని చేసినా మేము ఆ అమ్మవారిని మొక్కి వెళ్తామనుకో తెలీదు కానీ మాకైతే చాలా బాగా జరుగుతుంది. ఇంకా అమ్మవారి దయ మా అందరికీతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్‌గా నేను నా చిత్తలైలా ఇలా మెట్రో అయితే ఎక్కి వెళ్ళేసిన తర్వాత మా అమ్మ దగ్గరికైతే వెళ్ళాము. మా చిత్తలైతే ఫుల్ ఎగ్జైట్ చేస్తూ ఇంకా సైలెంట్‌గా ఉండు అమ్మ నాకే చెప్పేస్తుంది. మా అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ మా అమ్మని తీసుకొనైతే ఇంకా మేము ఇక్కడైతే ఎంజీబీఎస్ దగ్గర మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! అక్కడైతే మేము తీసుకోవడానికైతే వచ్చేసాము. ఇక్కడ మాకు తెలిసిన ఆంటీ అయితే ఒక ఆంటీ ఉంటది. ఇంక తనని తీసుకోవడానికైతే వచ్చాము. ఇంక తనని తీసుకొని మేమైతే ఇక్కడ వెళ్ళాము. గురుద్వార్ దగ్గర మీ అందరికి తెలిసే ఉంటుంది కదా! అక్కడ పక్కనే ఉన్న షాప్ దగ్గరికైతే నేను మా చిత్తని ఇంకా ఆంటీ ఇంకా అమ్మ అందరం కలిసి ఇలా వెళ్ళేసి అక్కడైతే మేమైతే ఇంకా తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! ఇలా మిషన్ షాప్ కూడా ఇక్కడ చూపిస్తున్నాం. విద్య అదేవిధంగా ఇంకా 2 మిషన్స్ అయితే ఇక్కడ ఎక్కువగా అవైలబుల్‌గా ఉంటాయి. ఒకటి విద్య, ఒకటేమో జాక్ మిషన్ గురించి. విద్యలో అయితే ఏ టు జెడ్ మీకు పీకో గానీ, ఫాల్స్ గానీ, ఇంకా ఏదైనా సరే జిగ్‌జాగ్ గానీ ఏ టు జెడ్ ఉంటాయి. అదేవిధంగా జాగ్‌లో కూడా మీకు కావాల్సినవన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఈ 2 నేమ్స్‌తో ఉన్న మిషన్స్ అయితే మీకు అన్ని రకాలుగా ఇక్కడైతే కనిపిస్తాయి. అదేవిధంగా మీకైతే కావాలనుకుంటే కూడా తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన ఇంకా అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో అడ్రస్ అయితే మెన్షన్ చేశాను. తప్పకుండా తీసుకోవడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. అదేవిధంగా నేనైతే ఇక్కడ విద్యలో అయితే తీసుకున్నాను. నాకెందుకు ఇది ఇప్పుడే కదా నేను స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా కొద్దిగా మనము నేర్చుకుంటూ వెళ్ళాము. అప్పుడు వెళ్ళిన తర్వాత పెద్ద మిషన్ తీసుకుందాం అని చెప్పేసి నేనైతే చిన్న మిషన్ అయితే తీసుకొని ఇలాగైతే కత్తెర కూడా తీసేసుకున్నాను. ఫైనల్‌గా అయితే ఇంకా అన్నీ తీసేసుకొని ఆంటీ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడైతే మేమైతే ఈ విధంగా తినేసిన తర్వాత ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే మొత్తం అయితే ప్యాక్ చేసేసుకొని నేను మా అమ్మ కలిసి ఆటోలో అయితే వెళ్ళాము. ఇంకా ఫైనల్‌గా అయితే మొత్తం అయితే తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాము. మీకెవరికైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో చూపించి వాళ్ళకైతే కొంచెం పర్సెంటేజ్ అడగండి. వాళ్ళైతే తప్పకుండా ఇచ్చేస్తారు. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! నేను మా అమ్మ కలిసి ఈ విధంగా వెళ్తూ ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మిషన్‌లో అయితే మనకు ఇంకా ఒకటే దాంట్లో ఇంక పీకో అదేవిధంగా నార్మల్ మిషన్ కూడా తీసుకోవచ్చు. బట్ నాకంత ఐడియా లేదని చెప్పేసి నేనైతే ఒకవేళ మనకేమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆంటీకి తెలుసు అదేవిధంగా ఈ విధంగా తెలుసు అని చెప్పేసి నేనైతే ఇలా తీసుకొని వెళ్ళాను. మీరెప్పుడైనా సరే కొనేటప్పుడు ఎవరినైనా ఒకరిని తీసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళకు కొంచెం బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి మాత్రం కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి. ఫైనల్‌గా మళ్ళీ నేనైతే ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే నా కోసం ఇంకా టమాటా కర్రీ అయితే చేసుకున్నాను. ఇంకా జొన్న రొట్టెలు ఆల్రెడీ చేశాను కదా! అందుకని చెప్పేసి ఇంకా మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. ఇప్పుడు కూడా నేను చేసేసాను. ఫైనల్‌గా వాళ్ళైతే మా అమ్మ వాళ్ళు తినేసి ఆ రోజైతే వెళ్ళిపోయారు. ఈ వీడియో అయితే దీపావళి రోజైతే నేనైతే పూజ చేసుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా నేను తెచ్చిన వెడ్నెస్‌డే అయినా ఇంకా దీపావళి రోజే చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా ఆ రోజే కదా కొత్త కాంతులతో మనమైతే ఏదైతే మనకు చీకటిగా ఉన్న మనస్ఫూర్తులను అదేవిధంగా తొలగొట్టే విధంగా దీపావళి రోజైతే నేనైతే నాకు ఏ విధంగా అయినా చీకటి నుంచి తొలగొట్టే విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని అయితే ఈ విధంగా పూజ చేసుకొని ఇక్కడైతే నేనైతే ఇంకా మిషన్‌కి అయితే పూజ చేసుకున్నాను. ఫైనల్‌గా ఇంకా నేనైతే ఈ విధంగా స్టార్ట్ చేశాను. మీరు కూడా నా అందరికి బ్లెస్ చేయడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.